శ్రీగురుభ్యో నమ. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. సుమారు 10-12 సంవత్సరాల క్రితం ఒక మహమ్మదీయుడు నా క్లినిక్కు వచ్చాడు. నా గదిలో ఉన్న మహాస్వామి వారి చిత్రపటం చూసి భక్తితో తలవంచి వారి పటానికి నమస్కరించి, మహాస్వామి వారు చాలా గొప్పవారు, నడిచే దేవుడు అని అన్నాడు. నాకు చాలా ఆశ్చర్యమేసి, నీకు మహాస్వామి వారి గురించి ఎలా తెలుసు అని అడిగాను. ఆ ముస్లిం పెద్ద మనిషి మహాస్వామి వారితో తన అనుభవాన్ని నాతో పంచుకున్నాడు. అయ్యా, 30 సంవత్సరాల క్రితం నేను విద్యుత్తు శాఖలో లైన్మెన్గా పనిచేసేవాణ్ణి. ఒకసారి మేము 6 బృందం కలిసి కంచి మఠం వెళ్ళాము. ఏదో చిన్న విద్యుత్తు లోపం ఉంటే దాన్ని సరిచేయడానికని వెళ్ళాము. అక్కడ కూర్చున్న మహాస్వామి వారు చేతితో సైగ చేసి నన్ను దగ్గరకు రమ్మన్నారు. నేను వెళ్ళి వారి ముందు నిలుచున్నాను. రోజు 5 పూట్ల నమాజ్ చేస్తున్నావా అని అడిగారు. వారు నా మతం గురించి ఏమీ అడగకుండానే నేను మహమ్మదీయుడనని గుర్తుపట్టినందుకు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. కానీ అది నాకు కలగబోయే ఆశ్చర్య పరంపరకు ఆరంభం మాత్రమే. అప్పుడు మహాస్వామి వారు పవిత్ర ఖురాన్ నుండి కొన్ని వాక్యాలు చెప్పారు. మేము తమిళులం కాబట్టి మేము చదివితే అరబిక్లో మా తమిళ యాస కొట్టొచ్చినట్టు తెలుస్తుంది. కానీ మహాస్వామి వారు ఒక అరబ్ ఎలా తమ మాతృభాషను మాట్లాడతాడో అంత స్వచ్ఛంగా చదివారు. వారి ఉచ్చారణ నిజంగా అద్భుతం. నేను ఇదే గొప్ప అనుకుంటే మళ్ళీ నేను ఆశ్చర్యపోయేలా చేశారు. మహాస్వామి వారు ఒక విషయం చెప్పి, ఖురాన్లో ఎన్నిసార్లు నమాజ్ చేయమని చెప్పబడింది అని నన్ను అడిగారు. అది అందరికీ తెలిసిన విషయం కావున 5 సార్లు అని చెప్పాను. అప్పుడు మహాస్వామి వారు స్థానిక ఖాజీ దగ్గరకు వెళ్ళి అడిగి తెలుసుకొని రమ్మన్నారు. నేను కనుక్కొని వచ్చి వారితో అదే చెప్పాను. కానీ స్వామివారు నన్ను మద్రాసులో ఉన్న ప్రధాన ఖాజీని కలిసి వారిని అడిగి తెలుసుకొని రమ్మన్నారు. ఆయన కూడా 5 సార్లు అని చెప్పడమే కాకుండా ఇటువంటి పనికిమాలిన ప్రశ్న అడిగినందుకు నాకు చివాట్లు పెట్టి పంపించారు. మహాస్వామి వారికి నేను అదే చెప్పాను. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. మహాస్వామి వారు ఖురాన్ తెప్పించి వెంటనే ఒక పుటని తీసి నాకు చూపిస్తూ, దాన్ని చదువుతూ ఖురాన్లో రోజుకు 6 సార్లు ప్రార్థన చెయ్యమని ఉంది అని చెప్పారు. కానీ 6వసారి ప్రార్థన రాత్రి 11:30 చెయ్యాలి కాబట్టి దాన్ని చాలామంది వదిలేశారు. అప్పుడు మహాస్వామి వారు, నువ్వు కూడా 6 సార్లు చేస్తే ఫలితం బాగుంటుంది అని చెప్పారు. సార్, ఇది నిజం. మహాస్వామి వారు చెప్పింది అక్షర సత్యం. విద్యుత్తు శాఖలో లైన్మెన్గా ఉన్న నేను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా రిటైర్ అయ్యాను. మళ్ళీ నేను ఎప్పుడైనా పని మీద కామాక్షి అమ్మవారి దేవస్థానానికి వెళ్తే మహాస్వామి వారు నన్ను గుర్తుపట్టి నేను ఎన్నిసార్లు నమాజ్ చేస్తున్నానో కనుక్కునేవారు. ఏమి మహాస్వామి వారి విజ్ఞానం! వారు నడిచే ఎన్సైక్లోపీడియా, సర్వాంతర్యామి. సర్వేశ్వరుడు అయిన ఆ ఈశ్వరుడు మానవ రూపంలో ఈ భూమిపై నడయాడారు. పరమాచార్య స్వామివారు కుల మత జాతి వర్గ విచక్షణ లేకుండా ఎందరినో ఉద్ధరించారు అంటూ డాక్టర్ వెంకటరాఘవన్ గారు మహాస్వామి వారి లీలను వివరించారు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురు దివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.